వెల్కమ్ టు శ్రావ్యాస్ ఫుడ్ బ్లాగ్స్ గురు. ఈరోజు నేను ములక్కాడ పప్పు చేయబోతున్నా. దానికోసం ఫస్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ పోసి అందులో పోపు దినుసులన్నీ వేసిన జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, నెక్స్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలిపి ఆ తర్వాత 1 స్పూన్ కారం వేయాలి. నేను ఫస్ట్ ఏం చేసిన అంటే ములక్కాడల్ని ముక్కలుగా కోసి నీళ్ళల్లో ఉడికించి నార తీసి రెడీగా పెట్టుకున్నాను అనమాట. అలా పెట్టుకుంటే మనకు కూర సూపర్ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఇవన్నీ వేసినాం కదా, ఇది మంచిగా ఉడికిన తర్వాత మనం ఇందాక చెప్పినట్టుగా ఆ ములక్కాడ ముక్కల్ని ఇందులో వేసేసేయాలి. ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేయాలి. ఈ టమాటాలు కూడా వేసిన తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనియాలి. ఓకేనా. ఇప్పుడు మూత తీసి చూస్తే ఈ ములక్కాడలు మంచిగా ఉడుకుతున్నాయి కదా, ఇందులోనే తగినన్ని నీళ్లు పోసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి 10 నిమిషాలు ఆగి మూత తీసి ఇందులో మనం ముందుగానే ఉడికించి కందిపప్పుని నేను రుబ్బి పెట్టుకున్న ఆ పప్పు మిశ్రమం కూడా ఇందులో వేసేసి మళ్ళీసారి మూత పెట్టి మళ్ళీ 5 నిమిషాలు ఆగి మూత తీసి చూస్తే ములక్కాడ పప్పు గుమగుమలాడుకుంటా రెడీ అయింది నా కోసం. ఇంకా చివరిగా కొత్తిమీర కూడా వేసేస్తే ఎంత కలర్ఫుల్గా ఉందో చూసిండ్రా. సో చూస్తేనే తినాలనిపిస్తుంది కదా, నాకైతే అట్లే అనిపిస్తుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పాలి, ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రావ్యాస్ ఫుడ్ బ్లాగ్స్ గురు. వావ్, ములక్కాడలు మంచిగా ఉడికిన, ఇంకెందుకు లేట్ చేయడం, లాగించేద్దాం పదండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.